కొన్నిసార్లు మన అతే మనకి విమర్శల పాలు చేసే అవకాశం ఇస్తుంది. అది ఎవరికైనా సరే, మీకైనా నాకైనా. నేను కూడా చాలా సార్లు అలా అతి చేసి విమర్శల పాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు రఘురామకృష్ణ గారు కూడా నిన్న అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత మొదటేమొచ్చేసి అయ్యన్న పాత్రుడు సభను నడిపాడు. తర్వాత ఏమొచ్చేసి రఘురామకృష్ణ గారు అధ్యక్షత వహించారు. ఆ సమయంలో జిఎస్టి సవరణలకు సంబంధించి 2 బిల్లులు ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల కేశవ్. ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత దీని గురించి తాడిపత్రి ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కూడా మాట్లాడారు. అయితే ఎమ్మెల్యేలకు మామూలుగా తక్కువ సమయం ఇస్తారు కదా, కానీ ఆయన మాత్రం ఈ జిఎస్టి బిల్లుల గురించి చాలా వివరంగా కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నారు. దాంతో త్రిపుల్ కొంచెం బెల్లగొట్టి ఇక నీ ప్రసంగం ఆపాలి అని చెప్పినా సరే, ఆయన 2 సార్లు బెల్లగొట్టినా సరే అతని ప్రసంగం అయితే ఆపలేదు. దాని గురించి వివరంగా చెబుతూనే ఉన్నారు. ఆ సమయంలో త్రిపుల్ అతని గురించి మాట్లాడుతూ చాలా బాగా చెప్పాడు, చాలా బాగా మాట్లాడాడు శ్రవణ్ కుమార్. కాకపోతే అతన్ని ఎవరు కూడా ఆదర్శంగా తీసుకోకండి, సభ్యుల సహనాన్ని పరీక్షించకండి అంటూ కొంచెం కోపంగా మాట్లాడాడు. ఈ మధ్య త్రిపుల్ ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు చేయడం చాలా మామూలు అయిపోయింది ఆయనకి. మామూలుగానే ఆయన తూర్పు గోదావరి యాసలో మాట్లాడుతూ కొంతమందిని విమర్శిస్తూ ఉంటాడు, నవ్వులు పోయిస్తూ ఉంటాడు. కాకపోతే ఎవరి మీద జోకులు వేస్తారో వాళ్ళు ఇబ్బందికి గురవుతారు, మిగతా వారు ఏమొచ్చేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్కడ జోక్ అక్కడ పండుతుంటది కాబట్టి. కానీ ఎవరి మీద అయితే జోకులు వేయడం వల్ల వాళ్ళు ఇబ్బందికి గురవుతారు. కానీ ఈసారి శ్రవణ్ కుమార్ గారు కొంచెం ఇబ్బందికి గురయ్యారు. అయితే శ్రవణ్ కుమార్ తర్వాత కొనతాల రామకృష్ణ గారికి అవకాశం ఇచ్చారు. అప్పుడు రఘురామరాజు గారు మాట్లాడుతూ పెద్దలు కొనతాల రామకృష్ణ గారిని మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నామంటే ఆయన అన్నారు, నిజంగా నాకు శ్రవణ్ కుమార్ చాలా బాగా మాట్లాడినట్టు అనిపించింది. ఆయన్ని ఆదర్శంగా తీసుకోమని చెప్తారు అనుకున్నాను, ఆదర్శంగా తీసుకోవద్దు అంటున్నారు, నాకు ఇక్కడ కొంచెం చిరాగ్గా అనిపించింది అన్న విధంగా ఆయన మాట్లాడారు. దాంతో రఘురామకృష్ణకి కొంచెం అది ఒక చురకలాగా అనిపించింది. అంటే ఇంతకు ముందు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనతో బాగానే ఉన్నారు, ఇప్పుడు బాగానే ఉన్నారు. కాకపోతే అసెంబ్లీ వచ్చేసరికి ఆయన ఎటకారం కొంతమందికి నచ్చడం లేదు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం గోదావరి యాసలో ఎటకారం చేస్తూ ఉంటాడు. అది ఇప్పుడు చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలకి నచ్చట్లేదు అది.